భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకాల వేట ఆగడం లేదు. ఆగస్టు 7 నుంచి భారత దిగుమతులపై 25% సుంకాలు అమలయ్యాయి. ఆగస్టు 27 నుంచి మరో 25% సుంకాలు కూడా అమల్లోకి రాబోతున్నాయి. అంటే భారత వస్తువులపై అమెరికాలో 50% సుంకాలు అమలవుతాయన్నమాట. కానీ భారత్ లాంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశంపై సుంకాలు విధించడాన్ని అమెరికన్లే తప్పుపడుతున్నారు. ఆసియాలో డ్రాగన్ ని కట్టడి చేసే ఏకైక శక్తిని అమెరికా కోల్పోయిందని ఆ దేశ విశ్లేషకులు, రాజకీయ నాయకులు చెబుతున్నారు. భారత్పై విధించిన 50% సుంకాలపై ఎవరెవరు విమర్శిస్తున్నారు? విశ్లేషకులు ఉన్న జ్ఞానం ట్రంప్కి ఎందుకు లేదు? లెట్స్ వాచ్. భారత్పై సుంకాలతో ట్రంప్ తప్పు చేస్తున్నాడా? సుంకాలపై అమెరికన్లే ఎందుకు విమర్శిస్తున్నారు? 25 ఏళ్ల భారత్ అమెరికా స్నేహం పోయినట్టేనా? 6 నెలల పాలనలోనే అమెరికా విధానాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా మార్చేశాడు. సంప్రదాయ భాగస్వామ్యాలు కనుమరుగయ్యాయి. ట్రంపియన్ లాజిక్కులు మాత్రమే ఇప్పుడు అమెరికా పాలసీలుగా మారాయి. ప్రత్యేకించి ఇండియాపై ట్రంప్ విధానమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇండియా, అమెరికా మొదటించి మిత్రదేశాలు ఏమాత్రం కాదు. మొదట్లో భారత్కు వ్యతిరేకంగా అమెరికా అడుగులేసింది. 20వ శతాబ్దంలో ఉగ్రదేశం పాకిస్తాన్కు అగ్రదేశం అమెరికా అండగా నిలిచింది. దీంతో అప్పటి సోవియట్ రష్యాకు భారత్ సన్నిహితంగా మెలిగింది. వాషింగ్టన్, ఢిల్లీ మధ్య పరిణామాలు 1990లో మెరుగుపడటం మొదలైంది. అది కూడా సోవియట్ యూనియన్తో రష్యాకు కోల్డ్ వార్ ముగిసిన తర్వాతే సాధ్యమైంది. అటు అమెరికాలో అధికారంలోకి వచ్చిన ప్రతి పాలకుడు భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు యత్నించాడు. చారిత్రకంగా ఉన్న అడ్డంకుల్ని అధిగమించేందుకు అమెరికా అధ్యక్షులు కృషి చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ 2.0 ఎంట్రీ ఇచ్చింది. ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి రావడంపై భారత్ ఆనందపడిపోయింది. దీనికి బదులుగా ట్రంప్ ఏమిచ్చాడో తెలుసా? దారుణమైన సుంకాలను బహుమతిగా ఇచ్చాడు. 25% ప్రతీకార సుంకాలను భారత్పై విధించాడు. రష్యన్ చమురును భారత్ కొంటోందంటూ మరో 25% సుంకాలను ట్రంప్ బాదాడు. మొత్తంగా భారత్పై 50% సుంకాలతో అమెరికా అధ్యక్షుడు దాడి చేశాడు. ట్రంప్ మద్దతుదారులు నిత్యం భారత్పై దాడులు చేస్తున్నారు. వాళ్ళ విమర్శలు చూస్తుంటే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది రష్యా కాదేమో, ఇండియానేమో అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ సుంకాలపై భారత్లోనే కాదు, అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రముఖ అమెరికన్ విశ్లేషకులతో పాటు నిక్కీ హేలీ లాంటి మాజీ అధికారులు సుంకాలపై గళం విప్పుతున్నారు. ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ పనిచేశారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఆమె పోటీ చేసింది. ట్రంప్ పార్టీ రిపబ్లికన్ కీలక నాయకురాలు నిక్కీ హేలీ భారత్పై విధించిన సుంకాలను నిక్కీ తప్పుబడుతోంది. ట్రంప్ విధానం వ్యూహాత్మక విపత్తుగా ఆమె విమర్శించారు. అసలు ట్రంప్ సుంకాలను నిక్కీ ఎందుకు తప్పుపట్టిందో చూద్దాం. చైనాను శత్రువులా చూస్తున్నట్టుగా భారత్ను పరిగణించరాదని నిక్కీ స్పష్టం చేశారు. భారత్ను విలువైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని సూచించింది. ఆసియా ఖండంలో చైనాను ఢీకొట్టగలిగే ఏకైక దేశం భారతేనని ఆమె క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్లుగా భారత్తో అమెరికా నిర్మించిన స్నేహాన్ని నాశనం చేసే వ్యూహాన్ని ట్రంప్ అవలంబిస్తున్నారంటూ విమర్శించింది. ఆమెకు ఉన్న జ్ఞానం కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లేకపోవడం విచారకరమైన అంశం. వాషింగ్టన్ సంప్రదాయ విధానాలని ఆమె ఎత్తి చూపింది. నిజానికి ఏ దేశానికైనా స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. అమెరికాకు ఇప్పటివరకు ఉన్న స్వల్పకాలిక లక్ష్యం డ్రాగన్ కంట్రీ నుంచి సప్లై చైన్ డైవర్ట్ చేయడమే. అందుకోసం భారత్ను వైవిధ్యంగా మార్చాలని ప్లాన్ వేసింది. దీర్ఘకాలిక లక్ష్యం ఏంటంటే చైనాను అడ్డుకోవడానికి భారత్తో స్నేహాన్ని బలోపేతం చేసుకోవడం. నిక్కీ హేలీ అంచనాల ప్రకారం భారత్ శక్తి పెరిగే కొద్దీ చైనా ఆశయాలు కుచించుకుపోతాయి. కమ్యూనిస్టు కంట్రీ చైనాలో పాలకులకు నియంత్రణ ఉండదు. కానీ భారత్ మాత్రం అలా కాదు. ఇండియా ప్రజాస్వామ్య దేశం. భారత్ ఎంత శక్తివంతంగా మారినా స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని బెదిరించేందుకు అస్సలు యత్నించదు. అదే నిక్కీ హేలీ అంచనా. నిజానికి ఆమె అంచనాలు ఎలా ఉన్నా భారత విధానం కూడా అదే. ట్రంప్ విధానాల్ని విమర్శిస్తున్న మరో వ్యక్తి జాన్ బోల్టన్. ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ పనిచేశాడు. ఇప్పటికీ రిపబ్లికన్ పార్టీ నాయకుడిగా బోల్టన్ కొనసాగుతున్నాడు. జాన్ బోల్టన్ కూడా వైట్ హౌస్ ను హెచ్చరించాడు. రష్యన్ ఆయిల్ కొంటుందన్న కారణంగా భారత్పై ఆంక్షలు విధించడం సరికాదని బోల్టన్ తేల్చి చెప్పాడు. రష్యా నుంచి చైనా కూడా భారీగా కొనుగోలు చేస్తోందని, దాన్ని ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించాడు. ప్రపంచానికి ఇదే అంశాన్ని భారత్ ఎత్తి చూపుతుందని అన్నాడు. ట్రంప్ యంత్రాంగం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని బోల్టన్ విమర్శించాడు. భారత్పై విధించిన సుంకాలు అర్థం లేనివని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు స్పష్టం చేశాడు.
భారత్పై విధించిన ట్రంప్ సుంకాలపై మరో అమెరికా అనలిస్ట్ జెఫ్రీ సాక్స్ సైతం విమర్శించాడు. ట్రంప్ సుంకాలు విధ్వంసకరమైన చర్యలుగా జెఫ్రీ ఆరోపించాడు. అమెరికా విదేశాంగ విధానం చరిత్రలోనే అత్యంత మూర్ఖమైన వ్యూహాత్మక చర్యగా విమర్శించాడు. వీరే కాదు, పలువురు అమెరికన్ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి పరిష్కారం వారి వద్ద ఉందా అంటే నిక్కీ హేలీ 2 ప్రతిపాదనలు చేశారు. ఇరువురు నాయకుల మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్న విషయాన్ని నిక్కీ ఎత్తి చూపారు. ఇదే సరైన మార్గమని ఆమె వాదిస్తున్నారు. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే చైనా ఇజ్రాయెల్ విషయంలో వ్యవహరించినట్టుగానే భారత్లో మరిన్ని దౌత్య వనరుల్ని కేటాయించాలన్నారు. నిజానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు భారత్లో అమెరికా రాయబారిని నియమించలేదు. జో బైడెన్ నియమించిన రాయబారి ట్రంప్ వైట్ హౌస్ కు వచ్చిన తర్వాత వెళ్లిపోయాడు. కానీ ఇప్పటివరకు భారత రాయబారి విషయంలో ట్రంప్ సైలెంట్ గా ఉన్నాడు. అమెరికన్ల అభిప్రాయాలన్నీ వాస్తవాలే. నిజానికి అమెరికా భారత స్నేహం అత్యంత కీలకమైనది. ఈ బంధాన్ని రాత్రికి రాత్రి వదులుకోవడం కూడా అసాధ్యం. సుంకాలతో ట్రంప్ విరుచుకుపడుతున్నా భారత్ మాత్రం ప్రశాంతంగా ఉంది. ట్రంప్ అతడి అనుచరుల వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహంగా లేదు. ఖండనలు అంతకన్నా లేవు. నిజానికి ట్రంప్ సుంకాలపై యాక్షన్స్ ను భారత్ మాటల్లో కాదు చేతల్లో చూపుతోంది. చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకుంటోంది. రష్యాతో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ మార్పునకు కారణం ట్రంపియన్ వ్యూహాలే అని స్పష్టంగా ప్రపంచానికి తెలుసు. నిజానికి అమెరికా వ్యాప్తంగా భారత్పై విధించిన సుంకాలను విమర్శించడం లేదు. కానీ ఇక్కడ ఓ విషయం నిక్కీ హేలీ, జాన్ బోల్టన్ తెలుసుకోవాలి. అమెరికా ఆడించినట్టు ఆడడానికి భారత్ కీలుబొమ్మ కాదు. అమెరికా కోసం చైనాపై దాడి చేయడానికి భారత్ ఏమాత్రం సిద్ధంగా లేదు. భారత విధానం ఎల్లప్పుడూ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిపైనే ఆధారపడి ఉంటుంది. అమెరికాతో సహా ప్రపంచంలోని ప్రతి ప్రధాన ఆర్థిక శక్తితో కలిసి పనిచేయడానికి భారత్ ఇష్టపడుతోంది. అంతే తప్ప సుంకాలు లేకుంటే మాత్రం అమెరికా చెప్పినట్టు చేయడానికి భారత్ ఇష్టపడదు. రష్యాతో పాటు ప్రపంచంలోని గ్లోబల్ సౌత్, చైనాతో కలిసి ముందుకు వెళ్లడానికే భారత్ ఇష్టపడుతుంది. భారత్ సంబంధాలు ఎప్పుడూ ఆయా దేశాల తీరుతోనే ఆధారపడి ఉంటాయి. ఈ విషయం భారత్కు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడుతున్న వారికి కూడా బహుశా తెలియకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే అతడు భారత్కు ఓ రకంగా మంచే చేశాడు. అతడి విధానాలు అమెరికా పాత చర్యల్ని తిరిగి గుర్తుకు తెచ్చాయి. గతంలో కూడా భారత్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆంక్షలు విధించింది. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించింది. భారత్తో పాకిస్తాన్ చేసిన ప్రతి యుద్ధానికి అమెరికా ఆయుధాలను అందించింది. ఆ చేదు జ్ఞాపకాల నేపథ్యంలో అమెరికాతో భారత్ కలిసి నడవడానికి 25 ఏళ్లు పట్టింది. కానీ డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా మళ్లీ అమెరికా భారత్ సంబంధాలు మొదటికి చేరుకున్నాయి. ఇప్పుడు భారత్ కోల్పోయిన నమ్మకాన్ని భవిష్యత్తులో తిరిగి పొందడం అసాధ్యం. ఎందుకంటే అమెరికన్లు నమ్మక ద్రోహులని ట్రంప్ మరోసారి నిరూపించాడు. ఆ దేశానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తేల్చి చెప్పాడు.